కుటుంబానాం క్షేమస్థైర్య క్షీరాభిషేకం సమర్పయామి స్వామిదేవతోభ్యో నమః. ఓం హరి ఓం సహస్రశీర్ష సహస్రాక్ష స్వామిదేవతోభ్యో నమః. నూతన గృహప్రవేశ క్షీరాభిషేకం పూజయాంకరిష్యే. ఓం శివాయ నమః. ఓం భవాయ నమః. శ్రీ మహాగణాధిపతి నమః. పూరేణ కొండకి నూనె తీసుకురా పోరా. ఏ నూనె తమ్ముడు నువ్వు క్యాప్ పెట్టాను కింద అవుతుంది. ఫైనల్ విశ్వరూపాయ నమః. ధూపమాగ్రపయామి దీపం దర్శయామి స్వామిదేవతోభ్యో నమః. మమ కుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయాైరారోగ్యైశ్వర్యార్థం ధర్మార్థ కామమోక్ష చతుర్వేద ఫలపుష్పాబ్జిద్దం వా ఇష్టలింగ పూజార్థం నమసేదానాగ్రస్యే. శ్రీ నూతన గృహప్రవేశ లక్ష్మీ స్వామిదేవత ఆంజనేయ స్వామిదేవత శ్రీ వెంకటేశ్వర స్వామిదేవత పూజాంగరిక్షే. క్షీరాభిషేకం సమర్పయామి పాలాభిషేకం సమర్పయామి. శ్రీ నూతన గృహప్రవేశాంచ పూజయాంకరిష్యే. శాంతి శాంతి శాంతి. అగరబత్తుల డబ్బా ఏమన్నా తమ్ముడు ఇక్కడ తమ్ముడు ఇక్కడ బయట రమ్మని లోపలికి రమ్మను. చిన్న మూడు సార్లు పొంగాలి. మీరు శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శివ స్టైల్ పోతుంది. రాయి లాంటిది కొట్టండి. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. త్రిదలం దృఢాకాలం నేర్చించి శ్రీ లక్ష్మీ స్వామి దేవత నారికేలాభిషేకం సమర్పయామి. క్షీరాభిషేకం సమర్పయామి. పాలాభిషేకం సమర్పయామి. స్వామిదేవతోభ్యో నమః. మమ కుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయాైరారోగ్యైశ్వర్యార్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపుష్పాబ్జిద్దమిష్టలింగ పూజార్థం దంగళశారదానాగ్రహే. ఓం లక్ష్మీ స్వామిదేవత నారికేలాభిషేకం సమర్పయామి. ఓం శివాయ నమః. ఓం భవాయ నమః. భవలింగాయ మహాత్మాయ నమః. ఆత్మలింగాయ సర్వేశ్వరాయ విష్ణుల్లాయ శ్రీ స్వామిదేవతోభ్యో నమః. ద్రాక్ష ఖర్జూరం దేవతోప నైవేద్యం నైవేద్యం సమర్పయామి. యాని కాని ప్రదక్షిణ పదే పదే శరణం నాస్తి. రక్ష రక్ష మహాప్రభో శ్రీ స్వామిదేవతోభ్యో నమః. ఓం సూర్యారేషు చంద్రారేషు శ్రీ సకల నవగ్రహ శనిగ్రహ నివారణార్థం సూర్యగ్రహ పూజయాంకరిష్యే. శాంతి శాంతి శాంతి. నీళ్ళు ఏమన్నారు రాని అది పొంగాలి కదా. సరిగా పట్టుకో. ఎందుకు ఇంట్రెస్ట్ లేకుండా బయటకు వెళ్తున్నావు. ఈ కాసేపు అయిపోతే ఎప్పుడైనా ఆడుకోవచ్చు. శనివారం ఆదివారం వస్తాను. మిగతా రోజు లోపలికి వెళ్తాం. ఏదైనా ఎమర్జెన్సీ అయితే 2 రోజులు అయితే ఇది 10 పాలు పొంగేయడం కాదు. ముహూర్తమే మనం వచ్చిన టైం వచ్చిందే చూడాలి. పాలు పొంగించడం కొబ్బరికాయలు వెన్న వచ్చిన టైం అందుకే కదా టైం పెట్టింది. అంటే మీరు మీకు చెప్పలేదన్నారు కదా వ్రతం కోసం అని చెప్పి. అందుకని టైం చూసి నేను వచ్చిందే టైం మర్చిపోతాడు. యాక్చువల్గా ఏంటంటే 2 ఉంటాయండి ఇక్కడ.
గృహప్రవేశం అంటే చాలా పెద్ద పూజ అది. ఇప్పుడు మీకు చేసింది కోష్మాండం పగలు కొట్టడం అంటే ఏంటి, గుమ్మడికాయ కొట్టడం. అది. ఓకే రైట్, తగ్గించండి. ఆరిపోయింది మళ్ళీ పెట్టండి. ఏం కదా తూర్పు గర్భంగానే పొంగింది మీకు. ఏమవుతుంది మేడం? అట్లా ఆరిపోతే ఏం కాదు. ఈ సైడ్ తూర్పు ఎటు ఇటే కదా అటే పొంగింది మీకు. ఫస్ట్ టైం కూడా అటు సైడ్ అటే పొంగాలి. అప్పుడు కూడా ఆ రోజు చిన్నది మామూలుగా అది నాకు ఉంటది కదా 500 ఇక్కడ పెట్టి చేసినాము. సేమ్ అటే అంటే డౌన్ ఉంది, సేమ్ అలాగే ఆరిపోయింది ఇప్పటిలాగానే. ఆగిపోతుంది. అది ఆగిపోయిన దానికి దానికి సంబంధం లేదు. ఇప్పుడు మంట మీద నీళ్ళు వేస్తే ఆగిపోదా? పాలల్లో నీళ్ళు ఉన్నాయి కదా. ఇంకా పెద్ద పెట్టనా పెట్టండి. ఇంకా 2 సార్లు మేము ఒకటేసారి, నాకు తెలియదు కదా, ఒకటేసారి 3 టైమ్స్ చేయాలి. అన్ని వేసేస్తుంది. వెంటనే ఆపండి కొద్దిగా పొంగ. ఇంకొకసారి పోతుంది. మళ్ళీ వస్తుంది. వస్తుంది. చాలా ఆపేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పాలలో పదండి. ఈ పాలల్లో కొద్దిగా బియ్యం వేసి పాయసం చేయాలి. రవ్వ చక్కెర అది వేరు. బియ్యం లక్ష్మీదేవికి పెట్టారు మీరు. బియ్యం బెల్లం ఏమా? బియ్యం బెల్లం బియ్యం పాయసం